నమస్తే అండి. వెల్కమ్ టు అతిరేటి రుచులు. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని పల్లీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సాయంత్రం పూట పిల్లలు ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇది చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పల్లీల్ని 2-3 సార్లు శుభ్రం చేసుకొని 4 గంటల పాటు నానపెట్టుకోండి. మీరు అంతగా టైం లేనప్పుడు కాస్త వేడి నీళ్ళు పోసుకొని 2 గంటల పాటు అయినా నానపెట్టుకోవచ్చండి. ఇప్పుడు వీటిని పల్లీలన్నీ నానిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోని వాటర్ అన్నీ పక్కకు వంపేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు వాటర్ అన్నీ వంపేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి పల్లీలకి తగ్గట్టు. ఇవి కుక్కర్ మూత విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ పల్లీలు బాగా నానిపోయాయి కదా, అందుకోసం 2 విజిల్స్ వేయించాను. ఒకవేళ మీరు టైం సరిపోక నానబెట్టుకుని కొంచెం నానలేదనిపిస్తే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా వేయించుకోండి, సరిపోతుంది. మరి మెత్తగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు పల్లీలు ఉడికిపోయాయండి. వీటిలోని వాటర్ అన్నీ డ్రైన్ చేసేసి వడగొట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు బౌల్ తీసుకొని మనం ఉడికించుకున్నాం కదా, ఈ పల్లీలు మొత్తము బౌల్లోకి వేసుకుందామండి. ఇప్పుడు పల్లీలన్నీ వేసేసుకున్నాం కదా, ఇందులోకి కొంచెం ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఇందులోకి వేసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్. ఇది మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇక్కడ పిల్లలు తినరనుకుంటే మీరు కొంచెం కారం వేసుకోండి, సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ చిన్న మీడియం సైజ్ టమాటా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇక్కడ ఒక హాఫ్ లెమన్ తీసుకొని దీంట్లోకి పిండేసుకున్నాను. తర్వాత ఇందులోకి లెమన్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, ఆల్రెడీ వేసేసాం కదా, లైట్గా కొంచెం సాల్ట్ తగులుతూ ఉంటే బాగుంటుంది. అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా ఉన్న పల్లీ చాట్ రెడీ. ఇది పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టండి, చాలా ఈజీగా ఇష్టంగా తింటారండి. ఒకవేళ ఇక్కడ మిర్చి నచ్చలేదంటే స్కిప్ చేసి కొంచెం కారం వేసి చేయండి, సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే సాయంత్రం పూట చాలా సింపుల్ రెసిపీ పల్లీ చాట్ రెడీ అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.